బ్రేకింగ్ న్యూస్ రాష్ట్రంలో మరోసారి బర్డ్ ఫ్లూ అలజడి రేగింది. తాజాగా నల్లగొండ జిల్లాలో చిట్యాల మండలం గుడ్రంపల్లి వద్ద గల కోళ్ల ఫామ్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. కోళ్ల ఫామ్లో 2 లక్షల కోళ్లు ఉన్నాయి. అందులో కొన్నింటికి బర్డ్ ఫ్లూ సోకినట్లు అధికారులు నిర్ధారించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్లో అందిస్తారు. రమేష్, చెప్పండి, అటు బర్డ్ ఫ్లూ అనేది కూడా మరొకసారి బయటపడినట్టు తెలుస్తుంది నల్గొండ జిల్లాలో. అయితే సుమారు ఎన్ని కోళ్లకి ఈ బర్డ్ ఫ్లూ సోకింది, డీటెయిల్స్ ఏంటి? రైట్, ప్రస్తుతం మనం ఆ స్పాట్ లో ఉన్నాం. చిట్యాల మండలం ఏదైతే ఉందో ఆ గుండ్రాంపల్లి ఏపూరు గ్రామం వద్ద అదే మనం చూస్తున్నటువంటి కోళ్ల ఫామ్ ని చూస్తున్నాం. మొత్తం కూడా ఇప్పటికే వెటర్నరీ సిబ్బంది జిల్లా యంత్రాంగం అంతా కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఫామ్ లో మొత్తం 2 లక్షల పైగా కూడా కోళ్లు ఉన్నటువంటి పరిస్థితి కనిపించిందని చెప్పవచ్చు. మొత్తం బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో ఆ కోళ్లను పూర్తిగా చంపివేసి అక్కడే జేసీబీతో గోతి తీసి అక్కడే పూడ్చి పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ చుట్టుపక్కల 1 కిలోమీటర్ పరిధి వరకు కూడా మొత్తం ఉన్నటువంటి కోళ్లన్నిటిని కూడా చంపేసే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా 10 కిలోమీటర్ల రేడియస్ వరకు కూడా అన్నిటినీ పరీక్షలు జరిపిస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణలో చూసినట్టయితే మొట్టమొదటి కేసు గతంలో నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. చౌటుప్పల్ మండలం నేలపట్లలో మొదటగా నిర్ధారణ కావడం జరిగింది. ఇప్పుడు అంతా కాస్త తగ్గుముఖం పడుతుంది అన్నప్పటికీ కూడా మళ్ళీ ఇప్పుడు నల్గొండ జిల్లాలోనే రెండవ కేసు కూడా నమోదైంది. ఏకంగా మొత్తం ఆ పెద్ద ఫామ్ లో 2 లక్షల వరకు కూడా కోళ్లు ఉన్నాయి. ఆ 2 లక్షల కోళ్లను కూడా మొత్తం పూర్తిగా చంపివేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మొత్తం ఆ చికెన్ ను తినాలా వద్దా అని కూడా కాస్త ఆ బర్డ్ ఫ్లూ తగ్గుముఖం పట్టిందని కూడా చికెన్ వైపు ఎక్కువగా దృష్టి సారిస్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ బర్డ్ ఫ్లూ కలకలం కావడంతో కూడా మొత్తం ఇది ఒక అక్కడనే చెప్పవచ్చు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించకుండా ఉండేందుకు కూడా అన్ని చర్యలు చేపడుతున్నారు. మనతో నల్గొండ వెటర్నరీ జేడి రమేష్ ఉన్నారు. కొద్దిసేపు క్రితమే మొత్తం కూడా సిబ్బందితో 100 మంది పైగా సిబ్బందితో అంతా కూడా లోపల చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫామ్ వద్దకు ఎవరిని అనుమతించలేరు. జేడీ గారే బయటికి వచ్చి ఆ వ్యక్తితో మాట్లాడడానికి బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, మొత్తం మీద మీకు ఎప్పుడు ఇది నిర్ధారణ అయింది? ఎన్ని కోళ్లు వరకు ఉన్నాయి లోపల? 2 లక్షల కోళ్లు ఉన్నాయి. విఎస్ఆర్ పౌల్ట్రీ ఫామ్ గుండ్రాంపల్లి. ఇది 5 డేస్ బ్యాక్ వీటికి శాంపుల్స్ పంపించడం జరిగింది. సర్వైలెన్స్ లో భాగంగా టెస్టింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని బర్డ్స్ అన్యూజువల్ మోర్టాలిటీ ఉన్నది. దానివల్ల ఈ షీప్ని కోల్డ్ మనం శాంపుల్స్ విబిఆర్ఐకి పంపించడం జరిగింది. విబిఆర్ఐ నుంచి భోపాల్ ల్యాబొరేటరీకి పంపించడం జరిగింది. అక్కడ పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం వాటిని అన్నింటిని కూడా కలింగ్ చేయాల్సి వస్తుంది. 1 కిలోమీటర్ రేడియస్లో మనకి కేవలం ఇది ఒక ఫామ్ మాత్రమే ఉంది. దీని కెపాసిటీ 2 లక్షలు ఉన్నది. ఈ కోళ్లని ఎనస్థీషియా ఫీనోబార్బిటాల్ ఇచ్చి సెడేషన్కి పంపించిన తర్వాత వీటిని నెక్ దగ్గర ఫిష్ చేసినట్టయితే ఇవి కోళ్లు చనిపోతాయి. చనిపోయిన కోళ్ళని బరీ చేయాలి. ప్రొక్లైన్తో 10 అడుగుల గుంత తీసి గుంతలో కోళ్ళని వేసి దాని మీద సున్నం. చుట్టుపక్కల కూడా మొత్తం చూసినట్టయితే ఇటు నార్కట్పల్లి కానీ మునుగోడు కానీ చౌటుపల్లి పరిధిలో కూడా చాలా వరకు ఫామ్స్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్ప్రెడ్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు? ముందుగా ఈ 1 కిలోమీటర్ రేడియస్ లో ఉన్న ఇదే ఫామ్ కాబట్టి ఇవన్నీ కూడా కలింగ్ చేసి అక్కడున్న ఫీడ్ లిటర్ కూడా మనం పూడ్చిపెట్టాల్సిన అవసరం ఉంది. ఈ 2 అయిపోయిన తర్వాత ఆ షెడ్ మొత్తం కూడా శానిటైజ్ చేయాలి. శానిటైజ్ చేసిన తర్వాత కలర్స్ కూడా. తెలంగాణ రాష్ట్రంలో చూసినట్టయితే మొట్టమొదటి కేసు కూడా గతంలో నల్గొండ జిల్లాలోనే నిర్ధారణ కావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు నల్గొండ జిల్లాలో మొత్తం కూడా, ఎందుకంటే తెలంగాణలో జిల్లాలో నల్గొండలోనే బర్డ్ ఫ్లూగా నిర్ధారించినటువంటి పరిస్థితి. ఆ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా వరకు అయోమయంలో ఉన్నారు పౌల్ట్రీ యజమానులు. కానీ వారికి ఏం చెప్తారు? భయపడాల్సిన పని ఏం లేదు. ఏదైనా అన్యూజువల్ మోర్టాలిటీ ఉంటే ఇమీడియట్ గా చెప్పండి. షెడ్ లో కూడా శానిటైజేషన్ మెజర్స్ తీసుకోవాలి. బయట నుంచి వచ్చిన వాహనాలని ఖచ్చితంగా శానిటైజ్ చేసి లోపల పంపించాలి. ఫుట్బాత్లు అనేది ఉపయోగించాలి. తర్వాత షెడ్ దగ్గర కూడా ఫుట్బాత్ పెట్టాలి. శానిటైజర్స్ యూజ్ చేసుకోవాలి. ఏమైనా అన్యూజువల్ మోర్టాలిటీ ఉంటే డిపార్ట్మెంట్కి చెప్పాల్సిందిగా. మరొక పెద్ద క్వశ్చన్ కూడా, అసలు చికెన్ తినాలా వద్దా అని కూడా చాలా వరకు నిన్న మొన్నటి వరకు కూడా కాస్త బర్డ్ ఫ్లూ ప్రభావం తగ్గిందని చికెన్ వైపు మొగ్గు చూపుతున్నారు ఫంక్షన్ లో కానీ బయట. మళ్ళీ ఎట్ ఏ టైం ఒక్కటిసారిగా నల్గొండలో బర్డ్ ఫ్లూ సోకింది. 2 లక్షల కోళ్ల పైగా కూడా చనిపోయేసరికి కూడా మళ్ళీ అంతా కూడా చికెన్ ప్రియులంతా కూడా ఈ చికెన్ తినాలా వద్దా అని ఒక డౌట్ఫుల్ గా ఉన్నారు. యాజ్ ఏ డాక్టర్ గా ఏం చెప్తారు?
1 కిలోమీటర్ రేడియస్ వరకే చికెన్ షాప్స్ కానీ ఇవన్నీ కూడా హోటల్స్ కానీ చికెన్ ఉపయోగించొద్దు. మిగిలిన వాళ్ళకి రిస్ట్రిక్షన్ ఏం లేదు. మనం చికెన్ని 100 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ఉడికించి తింటాం కాబట్టి ఎలాంటి 1 కిలోమీటర్ వరకు అంటున్నారు. కానీ ఎందుకంటే ఈ ఫామ్ లో ఉన్న వారంతా కూడా బయటి షాప్లకు కూడా సప్లై అవుతుంటాయి. ఇది ఇక్కడ నుంచి వచ్చిన కూడా అక్కడి నుంచి వచ్చిన కూడా అని కూడా చాలా తెలియదు. ఎందుకంటే హోటల్స్ లో ఫంక్షన్స్ లో కూడా అంతే వ్యాపిస్తుంటారు కాబట్టి. ఇది లేయర్ ఫామ్ కాబట్టి కోళ్లు బయటకు వెళ్ళే అవకాశం లేదు. చచ్చిపోయిన వాటిని ఇక్కడే బరీ చేస్తున్నారు, ప్రాపర్ గా డిస్పోజ్ చేస్తున్నారు కాబట్టి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఏమాత్రం లేదు. అదేవిధంగా సరిహద్దు ప్రాంతం, ఎందుకంటే కూడా బార్డర్ ఉన్నటువంటి నల్గొండ అటు ఆ గుంటూరు వైపు కానీ ఇటు కానీ చాలా వరకు వాహనాలు వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. దానికి ఏం తీసుకుంటారు? కోళ్లకు సంబంధించిన కోళ్లు కానీ దానా కానీ షిఫ్టింగ్ వెహికల్స్ కి మన జిల్లాలోకి ఎంటర్ కాకుండా అటు వాడపల్లి దగ్గర ఇటు నాగార్జున సాగర్ దగ్గర మనం చెక్ పోస్టులు పెట్టడం జరిగింది. ఏదైనా వాహనం వస్తుంటే ఇమీడియట్ గా దాన్ని వెనక్కి పంపించేస్తున్నారు, లోపలికి తెలంగాణలోకి ఎంటర్ కావట్లేదు. ఇక్కడ వచ్చే వాహనాలు కూడా ఖచ్చితంగా ఫీడ్ వాహనాలు కానివ్వండి, కోడి పిల్లల వాహనాలు కానీ అన్ని ముందు శానిటైజ్ చేసేస్తారు. రైట్, చూడొచ్చు పూర్తిగా మనం చూస్తున్నాం ఫామ్ ఎక్కడైతే ఉందో ఆ ఫామ్ పరిధిలో చుట్టూ 1 కిలోమీటర్ రేడియస్ వరకు కూడా మొత్తం కూడా ఒక రెడ్ జోన్ ని ప్రకటించడం జరిగింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో కోళ్ల ఫామ్ లో ఉన్న కోళ్లను కూడా చంపివేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా 10 కిలోమీటర్ల పరిధి వరకు కూడా అన్ని ఆ కోళ్ల ఫామ్ లో కూడా నిర్ధారణ పరీక్షలు చేస్తామని కూడా చెప్తున్నారు. మొత్తం మీద తెలంగాణలో మొట్టమొదటిగా గతంలో కూడా నల్గొండలోనే బర్డ్ ఫ్లూ నిర్ధారణ మొదటి కేసు నమోదు కావడం జరిగింది. ఇప్పుడు రెండవ కేసు కూడా నల్గొండ జిల్లాలోనే నిర్ధారణ కావడం జరిగింది. 2 లక్షల కోళ్లను కూడా పూర్తిగా అక్కడ మత్తు మంది ఇచ్చి కూడా కోళ్లన్నింటిని కూడా 2 లక్షల కోళ్ళని అక్కడే చంపి అక్కడే జేసీబీ సాయంతో గోతి తీసి కూడా అక్కడే పూడ్చిపెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చికెన్ తినొచ్చా తినవద్దా అన్న దానికి కూడా సమాధానం ఇస్తూ కూడా చికెన్ తినవచ్చు, ఎందుకంటే అది 100 డిగ్రీస్ వరకు కూడా మనం ఉడికిస్తాం కాబట్టి తినవచ్చు, ఎలాంటి ఇబ్బందులు లేరని చెప్తున్నప్పటికీ కూడా నిన్న మొన్న వరకు తగ్గి మళ్ళీ బర్డ్ ఫ్లూ వైపు వస్తుండడంతో కోళ్లు చనిపోతున్నాయంతో కూడా చికెన్ రేటు కూడా చాలా వరకు తగ్గినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అంతా కూడా మొత్తం ఒక జోన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.